కరెక్ట్‌గా 7:41కి వీళ్ళొచ్చారు. నేను ఈ టైంలో ఏంటంటే ఆంటీది చైన్ అలా అయింది కదా! చైన్ స్క్రాచింగ్ అయింది కాబట్టి నేను చెక్ చేస్తున్నాను వీడియో చెక్ చేసే టైంలో వీళ్ళేదో ప్రీ ప్లాన్డ్‌గా వచ్చినట్టుగా అనిపించింది. లైక్ ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను. ఈ బాక్సెస్ ఏంటంటే ఈ బాక్సెస్‌లో చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే పెట్టేసుకొని వెళ్ళిపోతారు. సో నాకెందుకో డౌట్ అనిపించి చూశాను ఎక్కువసేపు. చాలాసేపు వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంక వీళ్ళు వెళ్ళట్లేదు అనేసి బయటకెళ్ళి నేను అడిగాను. ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు చాలాసేపటి నుంచి అని అడిగితే, అదిగో చూడండి బాబు కూడా అటు ఇటు తిరుగుతున్నాడు. సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనిపించింది నాకు. ఐఎమ్ నాట్ ష్యూర్. సో నేను వాళ్ళకి చెప్పాను, ఎందుకు ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అంటే, పార్సెల్ కోసము ఇక్కడ అడ్రస్ తెలియట్లేదు అంటున్నాడు. ఇక్కడిక్కడే మన నలుగురు ఇళ్ళల్లో ఎవ్వరం మనం బుక్ చేయలేదు. బట్ వీళ్ళు ఇక్కడ ఇంతసేపు ఎందుకున్నారు అనేది నాకు డౌట్. బట్ కొంచెం గట్టిగా అడిగితే కాసేపటికి వెళ్ళిపోయారు వాళ్ళే. కాల్స్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారో మరి నిజమో కూడా తెలీదు. ఇదే టైంలో ఇక్కడ ఆదిష్ అటు ఇటు తిరుగుతున్నాడు. సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంతసేపు ఉంటారో, చాలాసేపు ఉన్నారు. అడ్రస్ తెలియకపోతే అడ్రస్ అడిగి వెళ్ళిపోవాలి కదా. మన గల్లీలో నాకు తెలిసి మనం ఎవరం ఏమీ ఆర్డర్ చేయలేదు ఈ టైంకి. బట్ చాలాసేపు ఉన్నారు చూడండి ఆ బాక్స్ పెట్టుకొని. సో ఇట్లా ఎవరైనా మన లేన్లో చూడండి, ఇప్పుడు ఆదేశ్ ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. సో ఇలా ఎవరైనా మన లేన్లో డౌట్గా ఎక్కువసేపు ఒకే ప్లేస్లో వెయిట్ చేస్తున్నారు అలా అని ఎవరన్నా చూస్తే ప్లీజ్ చెప్పండి. వాళ్ళకి ఏం కావాలని అడగండి. మనకెందుకులే అని అనుకోవద్దు. ఎందుకంటే నిన్న ఆంటీకి అయింది, ఈరోజు మనకి మన పిల్లలకి అవ్వచ్చు. సో ఎవరన్నా ఇలా అనుమానంగా ఏదైనా చూస్తే మటుకు కంపల్సరీగా అడగండి, ఎవరు ఏంటి అనే డీటెయిల్స్. చూడండి ఎంతసేపు ఉన్నారో. ఇటు మా ఇంటి వైపే బాగా చూస్తూ నుంచున్నారు చాలాసేపు. మరి వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఒకవేళ పార్సెల్ ఇక్కడ అయితే డైరెక్ట్గా మాకు వచ్చి అడగచ్చు కదా ఫోన్ చేసిన వాళ్ళకి. చూడండి ఎంతసేపు అట్లానే మా ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. నేను అప్పుడు వచ్చి అడిగాను. అడిగిన తర్వాత కాసేపటికి వెళ్ళారు. ఏం ప్లానో నాకు తెలీదు. అది నెంబరు దొరుకుతుందేమో చెక్ చేసి ఒకసారి ఎంక్వైరీ చేయాలి, వీళ్ళు పార్సెల్ వాళ్ళైనా కాదా అని. కాకపోతే మాకు వీడియోలు అంత రావట్లేదు క్లియర్గా. చూడండి ఎంతసేపు ఉన్నారు. అసలు అడ్రస్ ఇక్కడ కానప్పుడు, మన లేన్లో ఎవరు ఆర్డర్ చేయనప్పుడు ఇక్కడ ఇంతసేపు ఎందుకు ఉండాలి అన్నదే నా డౌట్. బట్ మే నాట్ చెప్పలేము. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ పిల్లలు నైట్ టైమ్స్ వెళ్ళి ఆడుతూ ఉన్నారు. మావాడు కూడా వెళ్ళి ఆడతాడు బయట. కాకపోతే అప్పుడే మావాడు ట్యూషన్ నుంచి వచ్చాడు. మరి వీళ్ళు ఏమన్నా బాబుని చూసి ఇటు వచ్చారా ఏంటి అనేది అయితే నాకు తెలియదు. చూడండి ఎంతసేపు ఉన్నాడు. చాలాసేపు ఇలానే ఇక్కడే టైంపాస్ చేశారు. సో ఇలా ఎవరైనా అనుమానంగా ఉంటే మటుకు మనం ఖచ్చితంగా అడగాలి, మీరు ఎందుకున్నారు ఏం పని అని కంపల్సరీ అడగాలి. లేకపోతే ఏదైనా జరిగాక మనం బాధపడాల్సి వస్తుంది. చూడండి మన లేన్లోనే ఆంటీది చైన్ స్క్రాచింగ్ అయిన ఈ ప్లేస్లోనే అయింది. అయిన తర్వాత 7:45 కరెక్ట్గా 7:45 అవుతుంది. స్టిల్ వీళ్ళు ఇంక ఇక్కడే ఉన్నారు. ఏమన్నా అంటే ఆర్డర్ ప్లేస్ చేశారు అని చెప్తున్నారు. మరి ఆర్డర్ ప్లేస్ చేశారు కదా, చూద్దాం ఆర్డర్ అది ఇచ్చి వెళ్తారా అని. ఇచ్చి వెళ్ళరు, ఉండి వెయిట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సో మెయిన్ పిల్లలు జాగ్రత్త అండి. ఎందుకంటే ఇలాంటి బాక్సెస్లో నేను చూశాను వీడియోస్ ఇంతకుముందు. పిల్లల్ని ఆ బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు కనపడకుండా. అందుకే ఇట్లా ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. చూడండి ఇంతసేపటి నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ పార్సల్ మన గల్లీదే కాదు.
మా ఇంటి వైపు బాగా చూస్తూ ఉన్నారు. అంటే కెమెరా ఉందని చూస్తున్నారా, అసలు ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. అవును, నేను అడిగాను అనుకుంటే ఇదే టైంకి చూడండి, ఇంతసేపు ఎందుకు వెయిట్ చేస్తారు అనేది నాకు అర్థం కాలేదు. మన లేన్లోనే వీళ్ళు ఎవరిని టార్గెట్ చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు. మా ఇంటి వైపు అయితే చూస్తూనే ఉన్నారు. మళ్ళీ కాల్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు కొద్దిసేపటికి. ఇంకా అదే టైంకి ఇక్కడ మా ఇంట్లో రెంట్కి ఉండే వాళ్ళు అజయ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, వాళ్ళు ఏం చేయలేరు అని అనుకుంటున్నాను. సో కొద్దిసేపటికి వెళ్తారు వీళ్ళు. వాళ్ళు చూడండి, ఏం పని అసలు వాళ్ళకి ఇక్కడ ఇంతసేపటి నుంచి ఉన్నారు. మొత్తం 7 మినిట్స్ అయింది. ఇంకెంతసేపు ఉంటారో తెలీదు. మీరు ఒకటి గమనించారా, నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకవేళ కస్టమర్ కాల్ ఎత్తకపోయినా, వెయిటింగ్లో ఉండమన్నా, అడ్రస్ తెలియకపోయినా ఏం చేస్తారు, వెహికల్ ఆఫ్లో పెడతారు. బట్ వీళ్ళు, నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి చూడండి, వెహికల్ ఆన్లోనే ఉంది, రెడీ టు గో అన్నట్టే ఉంది. చూడండి, ఆయన బండి ఆఫే చేయలేదు. చిన్న చిన్న పిల్లలు ఎవరన్నా కనిపిస్తారేమో, దొరుకుతారని ట్రై చేస్తున్నారో, మరి ఎవరినైనా టార్గెట్ చేసుకున్నారో తెలీదు. చూడండి, ఇంక ఇక్కడ అజయ్ వాళ్ళు ఉన్నారు. సో ఆలోచించుకో, చూడండి అతను ఎలా చూస్తున్నాడో తిరిగి. పిల్లల్ని ఎవరో టార్గెట్, నాకైతే అలానే అనిపించింది, ఎవరో పిల్లల్ని కంపల్సరీ టార్గెట్ చేసి వీళ్ళు ఇక్కడ నుంచున్నారని. అది ఎవరు అనేది తెలియదు, ఏ పిల్లలని తెలియదు. కాకపోతే ఇక్కడ అజయ్ వాళ్ళు వచ్చి ఉండడం, చాలాసేపు ఉండేసరికి వాళ్ళకి అర్థమైంది లైక్ వీళ్ళు ఏం చేయలేరు అని. సో వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. చూడండి, 8 మినిట్స్ అవుతుంది, ఇంకా అలానే నుంచున్నారు, వెళ్ళట్లేదు. మన వైపు, ఇంటి వైపు చూస్తూ ఉన్నారు, లేదా వీళ్ళు అజయ్ వాళ్ళు వెళ్ళిపోతారా అని చూశారు. థ్యాంక్ గాడ్ వీళ్ళు ఇక్కడే బయట నించున్నందుకు. వాళ్ళు ఏం ప్లాన్ చేశారో అది సక్సెస్ కాలేదు. వాళ్ళు వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వెయిటింగ్లో ఉంటే వెహికల్ ఆఫ్ చేయొచ్చు కదా, అది నా డౌట్. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు అజయ్ వాళ్ళు వెళ్ళిపోతారేమో అని, కానీ వెళ్ళట్లేదు వాళ్ళు.
అసలు పార్సల్ వాళ్ళు 10 మినిట్స్ ఇట్లా ఎక్కడ నుంచోరు, కాల్ చేసి చావు కొడతారు కాల్ లిఫ్ట్ చేసే వరకు. అలాంటిది వీళ్ళు ఇంతసేపు ఇదే ప్లేస్లో ఉన్నారు. నేను అడిగినందుకు ఊరికే ఫోన్ చూస్తున్నారు, కొద్దిసేపు ఫోన్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ అజయ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు అని వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. బట్ అయినా 10-15 మినిట్స్ ఇలానే నుంచున్నారు చూడండి. ఇది పార్సల్ అంటే ఇంత పెద్ద బాక్స్ ఉంది. చూడండి, ఇటు చూస్తున్నాడు ఆయన. వీళ్ళు వెళ్ళేటట్టు కనపట్లేదు. ఇక్కడ అజయ్ వాళ్ళు చాలాసేపు నుంచి ఇట్లనే బయటనే మాట్లాడుతున్నారు. సో వీళ్ళు వెళ్ళేటట్టు అయితే కనపట్లేదు అనేది ఒక డెసిషన్ తీసుకున్నారు. వెనక్కి తిరిగి చూస్తున్నారు. మరి ఏ పిల్లల్ని టార్గెట్ చేశారో తెలీదు. చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఇది అడ్రస్ వెతుకుతున్నట్టు, వీళ్ళు ఉన్నందుకు అడ్రస్ వెతుకుతున్నట్టు చేశారు. చూసారా, ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇంకా వర్కౌట్ కాదు అని వెళ్ళిపోయారు. బట్ పార్సల్ ఇక్కడ ఎందుకు వదిలారో తెలియదు. పార్సల్ ఇక్కడే ఉండిపోయింది. పార్సల్ ఇక్కడ పెట్టేసిపోయారు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 12 మినిట్స్ అయింది వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి. యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వెయిట్ చేసినట్టున్నారు. పార్సల్ని ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. చూడండి టైం ఎంత అవుతుందో, 7:54. పార్సల్ పెట్టేసరికి రాజయ్య అబ్జర్వ్ చేసినట్టున్నాడు ఎందుకు పెట్టారు అని. చూడండి వచ్చి ఇప్పుడు పార్సల్ తీసుకుని వెళ్ళారు. సో నేనేమంటున్నానంటే నైట్ టైము పిల్లల్ని బయట ఆడడానికి వదలకూడదు. వదిలేమంటే చూడండి ఇలాంటి డౌట్ఫుల్గా ఎవరైనా వస్తే చాలా కష్టం.